హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతలోకి రెడ్డి. ఇక్కడ మేమైతే హౌస్లో వాల్స్కి వాల్ పేపర్ వేయిస్తున్నాము. అలా అని చెప్పి వాల్స్ మొత్తానికి వేయించట్లేదు, స్పెసిఫైడ్గా కొన్ని వాల్స్ వరకు వేపిస్తున్నాము. సో దానికోసం వాల్ పేపర్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ కాస్ట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత ఒకరోజు వాల్ స్టిక్కర్స్ అన్ని తీసుకొచ్చి వేశారు. మొత్తం అయితే మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 3 అయింది. ఈ వీడియో క్లిప్ అనేది నేను ముందే తీస్తున్నాను, అది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. అండ్ బెడ్రూమ్కి అయితే ఇలా వాల్ పేపర్ వేయించాను. బెడ్ బ్యాక్ సైడ్ వాల్కి నాకు ఎందుకో ఈ కలర్ కొంచెం బాగా డార్క్గా అనిపిస్తుంది, ఆ ఇంటీరియర్కి దానికి సెట్ అవుతుంది అనిపించింది. అండ్ హాల్కి వరకు ఈ వాల్ స్టిక్కర్ వేయించేసాను. ఈ వాల్ స్టిక్కర్ అయితే నా ఫేవరెట్ అని చెప్పచ్చు, అంత బాగా నచ్చేసింది. లైట్ కలర్లో మేము సోఫా ఆర్డర్ పెట్టున్నాము. సోఫా వచ్చిన తర్వాత దానికి ఈ వాల్ స్టిక్కర్ అయితే బాగా సెట్ అయిపోతుంది అని అనిపించి ఇది వేయించాము. వేసిన తర్వాత హాల్ లుక్కే చేంజ్ అయిపోయింది. అండ్ కిడ్స్ బెడ్రూమ్ కోసం చాలా సెర్చ్ చేశాను, అంటే వాల్పేపర్స్లో సెర్చ్ చేస్తే నాకేం అంత అనిపించలేదు. కస్టమైజ్ చేసుకోవచ్చు అని అన్నారు, బట్ కస్టమైజేషన్ ఎందుకో సరే వద్దులే అని చెప్పి ఉండే వాటిలోనే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు వేసిన తర్వాత ఇదైతే బాగా నచ్చేసింది. సో ఇంకా కమింగ్ టు ద వీడియో, ఇది వచ్చి ఈవినింగ్ వ్లాగ్. ఈవినింగ్ అయితే నేను బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత యాపిల్ కట్ చేసి పెట్టాను, అలాగే 2 eggs బాయిల్ చేసి పెట్టాను. బాబు బ్యాడ్మింటన్ క్లాస్కి వెళ్తుంటాడు కాబట్టి ఎగ్స్ ఇలాగా ఇస్తుంటాను. అండ్ ఇక్కడ మార్నింగ్ నేను మిల్క్ కాస్తాను కదా, ఆ మిల్క్ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ నా కోసం టీ అండ్ బాబు కోసం పాలు కాస్తున్నప్పుడు ఆ పైన లేయర్ ఫామ్ అవుతుంది కదా, అది కలెక్ట్ చేసి పెడతాను. సో ఈ మిగడ మొత్తం 1 వీక్ నుంచి స్టోర్ చేసి పెట్టున్నాను, ఒకేసారి నెయ్యి ప్రిపేర్ చేయొచ్చని. పాల మీద మిగడతో నెయ్యి ఎక్కువగా క్వాంటిటీ కూడా వస్తుందని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ బాబుకైతే ఎగ్స్ బాయిల్ చేసేసాను కదా, తినేసిన తర్వాత హోంవర్క్స్ ఏమైనా ఉంటే ఫినిష్ చేసుకుంటాడు. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పాలు అయితే ఇస్తున్నాను. ఇక్కడ అందులోకి కొంచెం జాగరీ పౌడర్ వేసి ఇస్తున్నాను, బట్ చేంజ్ చేద్దాము. ఓన్లీ పాలు వల్ల వాడికి అంత ఎనర్జీ సేవ్ అవ్వదు కదా అనే ఇంటెన్షన్లో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అలా చేసిద్దామని చెప్పి ఇంకా నుంచి డ్రై ఫ్రూట్స్ సోక్ చేసేసి ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసేసి ఇలాగ మిల్క్ వేసేసి ఇద్దాము అని చెప్పి ఫిక్స్ అయి ఉన్నాను. సో అది మార్నింగ్ ఇస్తానా ఈవినింగ్ ఇస్తానా అనేది నా టైమింగ్ బట్టి, అంటే కన్వీనియంట్ బట్టి చూడాలి ఇంకా. అండ్ ఇక్కడైతే పాలు ఇచ్చేసాను, తాగేశాడు, తర్వాత రెడీ కూడా అయిపోయాడు. అండ్ బ్యాడ్మింటన్ క్లాస్కి ఈరోజు నేనే డ్రాప్ చేశాను. సో చిన్న క్లిప్ ఇక్కడ బ్యాడ్మింటన్ క్లాస్ చూపిస్తున్నాను మీకు. కోచెస్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ బాబుకి అయితే బాగా నచ్చింది. సో అందుకే ఇంట్రెస్ట్గా డైలీ వెళ్తున్నాడు. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత హౌస్ ఒకసారి క్లీన్ చేసేసుకొని దీపం పెట్టేసుకున్నాను. అండ్ నైట్ డిన్నర్ కోసం అయితే పులిబంగ్రాలు చేస్తున్నాను. మన నెల్లూరు సైడ్ పులిబంగ్రాలు అంటారు, మీ సైడ్ ఏమంటారు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారా. అండ్ ఇక్కడ పులిబంగ్రాల కోసం అయితే దోసపిండి బ్యాటర్ తీసుకొని అందులోకి ఈ క్యారెట్ తురిమి వేసుకుంటున్నాను. క్యారెట్ తురిమి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. క్యారెట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్ వేద్దాము. ఇప్పటికే నిండిపోయింది, ఫస్ట్ పిండి తీసి పెడతాం అనుకున్నాను, మర్చిపోయాను. సో ఓకే, అంతా మిక్స్ చేసిన తర్వాత తీసి పెడదాంలే అని చెప్పి ఇంటెన్షన్తో మిక్స్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఆనియన్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసాను. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటాను. నైట్ టైం మ్యాక్స్ టిఫిన్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాము, బట్ ఈ మధ్య బాబు మార్నింగ్ టైంలో లంచ్కి నాకు దోశ కావాలి, ఇడ్లీ కావాలి, చపాతీ కావాలి అంటున్నాడు. ఇంకా రైస్ ఎప్పుడు తింటాడనే ఫీలింగ్ పడుతుంది. సో ఇంకా బాబు వరకన్నా నైట్ రైస్ పెట్టాలి. అడు స్టమక్ ఫుల్ తింటేనే కదా పిల్లలు మంచిగా నిద్రపోతారు, అసలు తినకుండా ఉంటే ఎనర్జీ లాస్ అవుతారు కదా అని ఇంటెన్షన్. ఇంకా నుంచి బాబు కన్నా రైస్ పెట్టాలి, అది చూడాలి. అండ్ ఇక్కడైతే పులిపొంగరాలు వేసేస్తున్నాను. దానికోసం పులిపొంగరాలు పెనం పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, మీ అందరికి తెలిసే ఉంటుంది సేమ్ ప్రాసెస్సే, మేమేమి అంత డిఫరెంట్గా ఏమేమి పులిపొంగరాలు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు వీటిని. అండ్ ఇక్కడ కొంచెం బ్యాటర్ వేసేసుకొని బోత్ సైడ్స్ కాల్ చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. యాక్చువల్లీ ఈ పులిపొంగరాలు మా సైడ్ ఎర్రకారం చేసుకుంటాం. ఆ ఎర్రకారంతో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి, బట్ నాకు బాబుకే కదా అని చెప్పి ఇంకా నేను ఎర్రకారం చేయలేదు, పల్లీ చట్నీ ఒక్కటే చేశాను. మా హస్బెండ్ టీమ్ లంచ్ అయిందని చెప్పి నాకు
డిన్నర్ వద్దని చెప్పారు. ఇంకా బాబు ఎర్రకారం తినడు. సో, అందుకు పల్లి చట్నీ వేసుకొని పులి బొంగరాలు వేసుకొని తినేయడమే. అంతే. ఈ స్మాల్ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.